ఏంటి అఖండ చిత్రం ఇప్పటికైనా అభిమానులకి ఏమైనా క్లారిటీ ఒకటి వస్తుందా? ఇది 4వ తారీఖు 4 గంటలకు సెటిల్ అయ్యే విషయాన్ని ఈగోకి వెళ్ళి సినిమాకి 80 కోట్లు 5వ తారీఖు కలెక్షన్ వచ్చేది మొత్తం పోగొట్టు. బాలయ్య బాబు కుటుంబంతో నాకు ఎంత అనుబంధం ఉందో, నా చిరంజీవి గారి కుటుంబంతో కూడా నాకు అంతే అనుబంధం. నేను ఇండస్ట్రీలో నా చిన్నప్పుడు నేను వచ్చిన కాడి నుంచి నాకు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాను. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. అఖండ చిత్రం అంటే ఇప్పుడు ఇంకా ఇప్పటి వరకు క్లారిటీ రాకపోవడం, కొంతమంది ఏమో 12th రిలీజ్ అవుతుంది అంటున్నారు, కొంతమంది 25th అంటున్నారు. అండ్ నిన్న చాలా మీటింగ్స్ అయ్యాయి, సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ అయ్యాయి అంటున్నారు. ఏంటి అఖండ చిత్రం ఇప్పటికైనా అభిమానులకి ఏమైనా క్లారిటీ ఒకటి వస్తుందా? ఏంటి అంటే ఈ సినిమా పట్ల ఇప్పుడు ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, బాలయ్య బాబు గారు అవ్వచ్చు, ఏంటి ఎక్కడి వరకు డిస్కషన్స్ అయినాయి, ఏంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది సార్? ఇప్పుడు ఒక సిల్లీ ఇష్యూలో రిలీజ్ ఆగింది. సిల్లీ అంటే అసలు ఈ సినిమా ఆగటానికి ఎక్కడ రీజనే లేదు. ఫైనాన్స్ ప్రాబ్లం కానీ నాకు తెలిసి ఎక్కడా కూడా ఫైనాన్స్ ప్రాబ్లం కానీ అన్నీ మొత్తం చూస్తే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ చిన్న చిన్న స్మాల్ ఇష్యూసే. అందరం కూర్చుంటే అది అందరికీ ప్రతిసారి ఉండే సినిమా ప్రాబ్లమే తప్ప ఏం లేదు. స్టే అంటారా, పాత బాకీలు ఉండేప్పుడు కంపల్సరీ స్టేలో వస్తుంటాయి, కూర్చుంటాం, సెటిల్ చేసుకుంటాం, కాంప్రమైజ్ రాసుకుంటాం, రిలీజ్ చేసుకుంటాం. ఇది 4వ తారీఖు 4 గంటలకు సెటిల్ అయ్యే విషయాన్ని ఈగోకి వెళ్ళి సినిమా ఆగింది. ఓన్లీ ఈగో అంటే ఆ హీరో ఇమేజ్ని చూడలేదు వీళ్ళు, అక్కడ ఎగ్జిబ్యూటర్ బాధను చూడలేదు, అభిమానుల కష్టం చూడలేదు. వీళ్ళకి ఈగో అవుతే మేము ఎందుకు హీరో సెన్సినాలు డబ్బు కట్టాలి, మేము దాన్ని ఎలాగైనా కోర్టు ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తాం, ఐఎమ్ ఫైట్ అని సినిమాని ఆపడం వల్ల మీరు 5 కోట్లు 6 కోట్లు 4 కోట్లుకో 10 కోట్లుకో సెటిల్ అయ్యే విషయాన్ని 100 కోట్లు నష్టపోయారు. ఫస్ట్ డే బెనిఫిట్స్ ప్రీమియర్స్ 22 కోట్లు, 80 కోట్లు 5వ తారీఖు కలెక్షన్ వచ్చేది మొత్తం పోగొట్టుకున్నారు. అంటే దీంట్లో ఎవరు గెలిచినట్టు? సినిమాని ఆపారు, హీరోని బాధ పెట్టారు, డైరెక్టర్ని బాధ పెట్టారు, అభిమానులు బాధ పెట్టారు, ఎగ్జిబ్యూటర్లు బాధ పెట్టారు, అందరినీ బాధ పెట్టి మీరు సాధించేది ఏంటి? అప్పుడైనా ఇవాళ కూడా ఇంకా ఏదో ఆ పిటిషన్ వేసి మీరు ఏదో సెటిల్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మీ ఇంటర్నల్ గొడవలు, మీ ఇంటర్నల్ ఇవ్వాలా వద్దా అది మీరు చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒక సినిమా ఉంది, ఆ ఇండస్ట్రీ మొత్తం టోటల్గా దెబ్బ తగిలే పరిస్థితి ఉంది. సినిమా డేట్ వేశారు, దానికంటూ ఒక హీరో ఇమేజ్ ఉంది, ఆయనంటూ ఒక పొలిటికల్ లీడర్, ఇవన్నీ ఆయనకున్న ఒక ఫ్యామిలీ, ఈ మొత్తం టోటల్గా అభిమానులు ఇవన్నీ చూసుకోవాలా లేదా? రెస్పాన్సిబిలిటీ ఉండాలి లేదా? ఇప్పటికీ రెస్పాన్సిబిలిటీ. మీరు అంటారు చర్చలు జరుగుతాయి, ఏం చర్చలు జరుగుతున్నాయి? అసలు చర్చలే జరగట్లేదు. ఏం చర్చలు ఉన్నాయి, ఏం జరుగుతాయి? కోర్టు కేసు జరగాలి, వస్తాయి, మన కూర్చున్నారు, మీకు 12/24 కావాలని అడిగారు, అయిపోయింది, అంతే. అంతేనా? చర్చలు ఏమీ లేవు. మీరు చర్చలని మీరు వచ్చి బయట కాపలా కాస్తున్నారు, మీరు సోషల్ మీడియాలో అంటున్నారు, మేమేదో చెప్తున్నాం. నిర్మాతకి ఎంత, ఇది ఎగ్జిబ్యూటర్కి ఎంత తెలుసో, ఎగ్జిబ్యూటర్ ఆవేశంలో ఉన్నాడు, ఎగ్జిబ్యూటర్ బాధలో ఉన్నాడు, అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. మీరంతా మైక్ పట్టుకొని తిరుగుతున్నారు. మాలాంటి వాళ్ళని కొంతైనా అభిమానులకు మనం క్లారిటీ ఇవ్వాలి కదా, కొంతైనా ప్రజలకు మనం క్లారిటీ ఇవ్వాలి కదా. ఎవరైనా మా ఎగ్జిబ్యూటర్లు మాట్లాడలేకపోయినా మా ఎగ్జిబ్యూటర్ తరఫున నేను మాట్లాడాలి కదా, బాధ్యత ఉంది కదా అని మాట్లాడే తప్ప నాకేదో పబ్లిసిటీ కోసం, లేకపోతే ఇక్కడ ఏదో మనకు మొత్తం టోటల్గా వస్తుంది. నాకు ప్రతిదానికి నాకు పబ్లిసిటీ నాకు అవసరం లేదు. కానీ ఇది ఏంటంటే ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఛాంబర్ అండ్ కౌన్సిల్ 3 ఉన్నాను కాబట్టి ప్రజల అభిమానులు కూడా నాకు బాలయ్య బాబు కుటుంబంతో నాకు ఎంత అనుబంధం ఉందో, నాకు చిరంజీవి గారి కుటుంబంతో కూడా నాకు అంతే అనుబంధం. నేను ఇండస్ట్రీలో నా చిన్నప్పుడు నేను వచ్చిన కాడి నుంచి నాకు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటా, ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటా. సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో, సినిమా ఆగకూడదని వ్యక్తుల్లో నేను ఉంటాను. కనుక అది నా బాధ్యతగా నేను. అయితే ఇప్పుడు నిన్న ఏం జరిగింది సార్? అంటే ఇప్పుడు నిన్న కొంతమంది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కలిసారు, మాట్లాడారు, మీటింగ్ అయ్యిందని ఒక టాపిక్ అయితే నడుస్తుంది. ఏం జరిగింది? అండ్ రిలీజ్ డేట్ల గురించి కూడా ఏదో 12 అయితే బెస్టా, 24 అయితే బెస్టా అని ఒక డిస్కషన్ కూడా వచ్చినట్టు. ఏంటి ఇప్పుడు దీంట్లో ఏం జరిగిందంటే? అంటే మీరు టెన్షన్ పడినంత ఏమీ లేదు. 12 కావాలా 24 కావాలా, ఎస్ అయిపోయింది, ఓకే రేపు కోర్టు తేలిన తర్వాత కూర్చుందాం, బాయ్, ఓ చాయ్ ఓ బిస్కెట్, అయిపోయింది. ఓకే, మీటర్ క్లోజ్, ఓ చాయ్ 1 బిస్కెట్, మీటర్ క్లోజ్. ఓన్లీ 2 డేట్స్ గురించి డిస్కషన్ జరిగింది అంతే. సింపుల్ ఇష్యూ. ఓకే, మీటర్ ఆఫ్ ది 5 minutes క్లోజ్డ్, అయిపోయింది. ఇంకేముందని చేస్తారు? ఇప్పుడు మనం హీరోస్ ఇంటర్నేషనల్ డబ్బు కట్టాలి,
ఆ డబ్బు ఎక్కడి నుంచి కావాలి, ఎలా కావాలి, ఏ విధంగా నష్టం వచ్చింది, ఏ విధంగా చేద్దాం, ఎవరి డబ్బు ఎలా డబ్బు. ఇది నిర్మాతల రెస్పాన్సిబిలిటీ, పెద్ద మనుషుల రెస్పాన్సిబిలిటీ. సినిమా రిలీజ్కి ఎగ్జిబ్యూటర్కో డిస్ట్రిబ్యూటర్కో లేకపోతే ఒక అభిమానులకో సంబంధం లేదు. లేదు మీ దగ్గర డబ్బు లేదని చెప్తే అభిమానులకు మీరు చెప్పండి, లేకపోతే మీరు హీరో గారికి చెప్పండి, డైరెక్టర్కి చెప్పండి. అప్పటికే డైరెక్టర్ హీరో ముందుకు వచ్చాడు. ఆ డబ్బు ఎంత ఉందో నేను కడతా, ముందు రిలీజ్ చేయండి సినిమా. అదే రెమ్యునరేషన్ కూడా తగ్గించి రెమ్యునరేషన్ తీసి తగిన డబ్బులు నేను కడతా, డబ్బులు ముందు రిలీజ్ చేయండి సినిమా. నా డబ్బు కూడా వదులుకొని తగిన డబ్బు నేను కడతా బోయపాటి చెప్పాడు. సో హీరో ఇంకా తోటి నిర్మాతలు అందరూ కూడా 10-15 నేను సర్దుతాం, ముందు సినిమా రిలీజ్ అవ్వాలి. అందరు ఆశ కూడా ఆకాంక్ష రిలీజ్ అవ్వాలనే, రిలీజ్ అవ్వాలని కోరికే, ఆగాలని ఎవరికి లేదు. కనుక మీరు ఎందుకు ఈగోకి వెళ్తున్నారు? ఎందుకు 5 నిమిషాలు మీటర్ ఆఫ్ ది 10 minutes సెటిల్మెంట్ అయిపోయాయి, కాంప్రమైజ్ సెటిల్మెంట్ అయిపోయేది. ఓకే, మీకు దాని మీద కోర్టు మీద ఫైట్ చేసుకోవాలంటే వ్యక్తిగతంగా ఫైట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక సినిమాని, ఒక హీరోని, ఒక హీరో ఇమేజ్ని, ఒక అభిమానుల్ని, ఒక ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని ఇబ్బంది పెట్టకూడదు అని నేను అంటాను. ఇప్పుడు లోకల్ ఫైనాన్షియల్స్ ప్రాబ్లం కూడా ఇంకోటి ఉందని చెప్పారు కదా మొన్న, అదేంటి, అది ఎంతవరకు సాల్వ్? అది ఒక ఫైనాన్స్ అది ఒకటి ఆల్రెడీ 9 కోట్లు 12 కోట్లు స్మాల్ ఇష్యూ అండి. ఒక అరగంట కూర్చుంటే అయిపోయే విషయాలు ఇవి. ఇప్పుడు 250 కోట్లు సినిమా తీసిన వాళ్ళు 10%, 20% ఇంట్లో ఆస్తులు ఉండవా, లేకపోతే ఇంకోటి ఉండవా, లేకపోతే ఫ్రెండ్స్ ఉండరా? 200 కోట్లు సినిమా తీసే వాళ్ళకి మనం 500 కోట్లు ఆస్తు ఉంటే సినిమా తీస్తాం. ఎందుకంటే రేపు ఏం తేడా వస్తే ఆస్తులు కట్టాలని. మరి అలాంటప్పుడు ఇది ఎంత తేడా అంటే 5 కోట్లు 10 కోట్లు పెద్ద ఇష్యూ ఉంది దీనికి. ఇక అది కూడా లేదు అంటే ఆ నిర్మాత సినిమా చేయడం వేస్ట్, ఆ హీరో గారు డేట్స్ ఇవ్వడం వేస్ట్. అంటే నేను ఇది చెప్తాను. మరి అలాంటి స్మాల్ ఇష్యూస్, సిల్లీ ఇష్యూ సినిమా ఆగిందంటే అసలు సినిమా ఎందుకు ఆగింది అంటే ఈ ఇష్యూ నవ్వుతున్నాం, అసలు షాక్లో ఉన్నాం, దీనికోసం సినిమా ఆగిందా అని. అయితే చాలా మంది అభిమానులు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు కదా, అంటే ఏంటి వాళ్ళ సిచ్యువేషన్? అదే వాళ్ళకి అర్థం కాక ఎవరు ఎత్తగా సార్ ఏమవుతుంది సార్ అంటే ఇవాళ సాయంకాలం తెలుస్తుంది. అందుకే అన్ని సెటిల్మెంట్లు అయితే 12వ తారీఖు 11 నైట్ నుంచి సినిమా రిలీజ్ అవుద్ది. అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అవ్వాలి. ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ అభిమానులు బాధతో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, కన్ఫ్యూజ్లో ఉన్నారు. కనుక చెయ్యాలి. చెయ్యకపోతే బాలేబాబు కూడా ఇస్తాను, బాలేబాబు గారు రంగంలో దిగాలి. ఇవాళ 6 o'clock లోపల బాలేబాబు గారు రంగంలో దిగి, బోయపాటి గారు రంగంలో దిగి సినిమా చేయడమే కాదు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలి. ఎందుకంటే అభిమానులు టెన్షన్స్తో ఉన్నారు. అభిమానులు హైదరాబాద్ రాకుండా చూసుకోవాలి. అభిమానులు ఆ హీట్లో రిలీజ్ అయిపోవాలి. ఆ హీట్లో మంచి సినిమా, సూపర్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొత్తం పాన్ ఇండియా ఈజ్ ఫస్ట్ మూవీ. హీరో గారు ఎక్కడెక్కడో పబ్లిసిటీలు చేశారు. సినిమా మీద నార్త్ ఇండియాలో మంచి పబ్లిసిటీ చేశారు. సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సౌత్ ఇండియాలో అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో అవకాశాలు, అన్ని దగ్గర హీరో గారు వెళ్ళి చేశారు. ఫస్ట్ టైం రికార్డ్ బాలయ్యబాబు మూవీ హైయెస్ట్ కలెక్షన్స్. కనుక ఇవన్నీ మనం చెయ్యాలా, చేయకపోతే కాదు. ఆ ప్రెస్టీజియస్ మూవీని ఈ విధంగా నాశనం చేసేయడమే తప్పు. అంటే మీ కెరీర్ దెబ్బతిన్నది, మీ కెరీర్ అయిపోయింది. కానీ యువతగా హీరోని కూడా ఇబ్బంది పెట్టారు కదా. అయితే హీరో కూడా ఆయన బర్త్డే అయితే కూడా ఇంత ఇష్యూలో కూడా ఆయనకి కల్మషం ఉండదు. బోలాశంకరుడు ఆయన ఎప్పుడు కూడా ఎదుటివాడు బాగుండాలి అని చూసే వ్యక్తుల్లో బాలయ్యబాబు ఉంటాడు. ఎదుటివాళ్ళు చక్కగా ఉండాలి, నిన్ను నూరేళ్ళు చక్కగా ఉండాలని చూస్తాడు తప్ప కక్ష తెలియదు, కార్యం తెలియదు. అయితే ముఖం మీద మాట్లాడతాడు, లేకపోతే ముఖం మీద చెప్తాడు. 2 విషయాలు తెలుసు, వెనక నుంచి మాట్లాడడం రాదు, కక్ష పెట్టుకోవడం రాదు. బాలయ్యబాబుకి కక్ష పెట్టుకోవడం రాదు. ఇవన్నీ ఏంటంటే ఆయన దగ్గరగా చూసినాక ఆయన కోసం మాకు తెలుసు కదా. కనుక ఎందుకే చెప్తున్నాను కదా, ఆయనకి హుందాతనంగా బర్త్డే విషెస్ చెప్పాడు. కనుక ఆయన బర్త్డే విషెస్ చెప్పాడు కదా, మీకు అంత ఆయన హుందాతనం చూసి ఆయన ఇమేజ్ని కాపాడండి, అభిమానుల ఆగ్రహానికి కాపాడండి, అలాగే ఎగ్జిబ్యూటర్ని కాపాడండి, డిస్ట్రిబ్యూటర్ని కాపాడండి, ఇండస్ట్రీని కాపాడండి. ప్లీజ్ మీ యుగోలు పక్కన పెట్టండి. మీరు రూపాయి ఇవ్వాలో 10 రూపాయలు ఇవ్వాలో ఓకే, తప్పు జరిగిందా, ఇవ్వకుండా తప్పుడు కేసు వేసాడా, ఏమేసాడా పక్కన పెట్టండి. ఇప్పుడు దెబ్బతిన్నది సినిమా. ఆ సినిమాని బయట వేయడానికి ప్రయత్నం చేయండి. అందరూ పెద్ద మనుషులు చేయండి. ఇవాళ డేట్ అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. 99% సినిమా 11 నైట్ నుంచి రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా తేడా వస్తే 24కి వెళ్తుంది. ఈ 2 డేట్లో కంపల్సరీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రిలీజ్కి ప్రాబ్లం లేదు. ఈ సినిమాకి ఇచ్చిన ఫైనాన్షియల్ దగ్గర ప్రాబ్లం లేదు పాపం. పాత డబ్బులు ఉన్నాయి. ఆ పాత డబ్బులు మీరు కూడా ఎక్కడో అడ్జస్ట్ చేసుకోవాలా.
రెండోది హీరోస్ ఇంటర్నేషనల్, మీరు ఎంతో కొంత డబ్బులు కడితే వాళ్ళు క్లోజ్ చేస్తారు. అసలు రూపాయి కట్టకుండా కోర్టులో క్లోజ్ చేద్దాం అనేది కరెక్ట్ వాళ్ళు కాదు. 50% ఇచ్చినా తీసుకుంటామని అన్నట్టు చెప్పినట్టు అంతకన్నా తక్కువ ఇచ్చినా తీసుకుంటారు, ఏమైనా తీసుకుంటారు. చూద్దాం, ఏది ఏమైనా వెయిట్ చేద్దాం. బాలయ్యబాబు గారు కూడా మళ్ళీ డబ్బులు ఇస్తానన్నాడు, అవి డబ్బులు మళ్ళీ హీరో గారు డైరెక్టర్ గారు ఇస్తాను, అందరూ ఇస్తాన్నారు. పాపం తోటి నిర్మాతలు కూడా సాయం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వాలని 11 నుంచి కులసంగా ఫ్రీగా అయిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సెకండ్ క్వశ్చన్ ఇంకోటి తీసుకున్నాను సార్.